సోకాల్ జీవితంలో మీరు దానిలో బతకండి. అనవసరంగా పిల్లలకి మీ కోడలికి అల్లుళ్ళకి అది పాస్ చేయొద్దు. ఇప్పుడు నేను వీళ్ళకి ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, చాలామంది మీకు తెలియని విషయం ఏంటంటే, మీరు ఇట్లా నలుగురేమనుకుంటారని పెంచితే వాళ్ళు ఆ జనరేషన్కి వచ్చి వాళ్ళ యూత్ ఏజ్ వచ్చేసప్పటికి వాళ్ళు ఆ జనరేషన్కి ఫిట్ అవ్వక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో నేనేం చెప్తున్నాను అంటే, స్ట్రాంగ్గా పెంచండి. అలానే వాళ్ళు వాళ్ళ మనస్సాక్షికి చెప్పుకోగలగాలి ఏది కరెక్టు, ఏది రాంగు, ఏది నిజాయితీగా చెయ్యాలి అనేది మాత్రం వాళ్ళు మనస్సాక్షికి వాళ్ళు చెప్పుకోగలగాలి. వన్స్ వాళ్ళ మనస్సాక్షిని కూడా వాళ్ళు మోసం చేసుకున్నారు అంటే అంతకన్నా దరిద్రం ఏది ఉండదు. ఇది ఇంకెవరి గురించో చెప్తున్నానని మీరైతే ఫీల్ అవ్వకండి. నేనైతే చాలా బోల్డ్, నేనైతే ఇవన్నీ పట్టించుకోను, అస్సలు ఫీల్ అవ్వను. నా గురించి అనేసి అస్సలు అనుకోకండి. ఇంకొకటి, ఈ డ్రెస్ వేసుకుంటున్నారు, ఆ డ్రెస్ వేసుకుంటున్నారు, వాళ్ళు పబ్బులకి వెళ్తున్నారు, వీళ్ళు తాగుతున్నారు, వీళ్ళు ఇంటి దగ్గర డ్యాన్స్ చేస్తున్నారు, రోడ్డు మీద ఆటలాడుతున్నారు, వాళ్ళ అమ్మాయిలతో మాట్లాడుతున్నారు, వీళ్ళ అబ్బాయిలతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు యూఎస్లో యూకేలో వెళ్ళిపోయి అక్కడ ఏదో చేస్తున్నారు కదా, అవన్నీ మీకు తెలుసా? వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలుసా అట్లీస్ట్? సో నేను చెప్తుంది ఏంటి అంటే, మీకు నమ్మకం ఉండొచ్చు నా పిల్లలు చేయరు అని చెప్పి, అంతేగాని పక్కన వాళ్ళు చేస్తే అది తప్పని మాత్రం మీరు జడ్జ్ చేయకండి. ఫస్ట్ 1 వేలు మీరు చూపిస్తున్నారంటే 4 వేలు మీకు చూపిస్తున్నట్టు, ఓకేనా? పక్కనోడు తప్పు అనే కన్నా ముందు వాళ్ళు తప్పు అంటున్నావు అంటే నువ్వు అంత చీప్గా పెరిగావని అర్థం, ఓకేనా? ఎవడికి నచ్చినట్టు వాడు పెరుగుతాడు, ఎవడికి నచ్చినట్టు వాడు బిహేవ్ చేస్తాడు. ఇలాగే పెరగాలి, ఇలాగే చెయ్యాలి, ఇలాగే మాట్లాడాలని ఎక్కడ కాన్స్టిట్యున్సీలో రాసి లేదు, ఓకే? మీకు నచ్చినట్టు మీరు పెరగండి, పక్కన వాళ్ళు నచ్చినట్టు పక్కన వాళ్ళు పెంచుకుంటారు. పక్కన వాళ్ళు పెంచే దాంట్లో మీ వేళ్ళు, కాళ్ళు, చేతులు పెట్టకండి దయచేసి.